త్వరలో గ్రూప్ 2 ఫలితాలట. తుది దశకు చేరుకున్న ప్రక్రియ. రాష్ట్రంలో గ్రూప్ 2 సర్వీసుల పోస్టుల తుది ఫలితాల వెల్లడికి టీజీపీఎస్సీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ధృవపత్రాల పరిశీలన పూర్తి చేసిన కమిషన్ అభ్యర్థుల అర్హతలు, ఇచ్చిన ఆప్షన్లు తదితర విషయాలు పరిగణలోకి తీసుకొని తుది జాబితా సిద్ధం చేస్తోంది. 3 నెలల కిందే ఈ ఫలితాలు వెల్లడించాలని కమిషన్ భావించినా గ్రూప్ 1 పైన న్యాయ వివాదాల కారణంగా ఆలస్యమైంది. గ్రూప్ 2 కింద 783 పోస్టులతో 2022లో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 5,51,855 మంది దరఖాస్తు చేస్తే 2024 డిసెంబర్లో నిర్వహించిన రాత పరీక్షలకు 2,49,964 మంది హాజరయ్యారు. ఓఎంఆర్ పత్రాల్లో పొరపాట్లు, బబ్లింగ్ సరిగ్గా చేయకపోవడం తదితర కారణాలతో 13,315 మంది అభ్యర్థులను కమిషన్ అనర్హులుగా ప్రకటించింది. మిగతా 2,36,649 మందికి వచ్చిన మార్కులతో జనరల్ ర్యాంకు జాబితాను ఈ ఏడాది మార్చి 11వ తేదీన వెల్లడించింది. 1:1 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి 3 దఫాలుగా ఈ ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసింది. తొలి 2 విడతల్లో పరిశీలన పూర్తయిన తర్వాత సరైన అభ్యర్థులు అందుబాటులో లేక మిగిలిపోయిన పోస్టులకు తదుపరి మెరిట్ జాబితా నుంచి 3వ దఫా పరిశీలనకు పిలిచింది. వీరికి ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు పరిశీలన నిర్వహించింది. కొన్ని పోస్టులకు అవసరమైన వైద్య పరీక్షలు కూడా పూర్తయినాయట. సో ఇక్కడ ఏమవుతుందంటే గ్రూప్ 1 ర్యాంకింగ్ డిలే కావడం వల్ల ఎవరైతే గ్రూప్ 1 వచ్చిన వాళ్ళు ఉన్నారో గ్రూప్ 1కి వెళ్ళిపోతారు. ఒకవేళ అది లేట్ అయింది అనుకోండి, గ్రూప్ 2 పోస్ట్లోకి వచ్చేస్తారు వాళ్ళు. ఒకవేళ ఇక్కడ కూడా వాళ్ళకి ర్యాంక్ వస్తే మళ్ళీ తర్వాత గ్రూప్ 1 వచ్చింది అనుకోండి, ఏమవుతుంది, ఈ పోస్ట్ వదిలేసి గ్రూప్ 1కి వెళ్ళిపోతారు. పెద్ద పోస్ట్ కాబట్టి దానివల్ల ఈ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3లో బ్యాక్లాగ్స్ ఏర్పడతాయి, అనవసరంగా ఖాళీలు ఏర్పడతాయి. మరి సమస్యను ఎట్లా సార్ట్అవుట్ చేస్తారనేది చూడాలి. గ్రూప్ 3కి కూడా కార్యాచరణ అట. గ్రూప్ 3 సర్వీసుల కింద 1388 పోస్టుల భర్తీకి 2024 నవంబర్లో రిటర్న్ టెస్ట్ అయిపోయింది. 2,67,921 మంది హాజరయ్యారు. సాంకేతిక కారణాలతో 18,364 మందిని అనర్హులుగా కమిషన్ ప్రకటించింది. మిగతా 2,49,557 మంది అభ్యర్థులతో జిఆర్ఎల్ను మార్చి 14వ తేదీన వెల్లడించింది. మెరిట్ జాబితాలోని అభ్యర్థులకు జూన్లో ఈ ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించేందుకు కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. అయితే అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో వాయిదా వేసింది. గ్రూప్ 2 తుది ఫలితాల వెల్లడికి పరిపాలన ప్రక్రియ పూర్తయిన తర్వాత గ్రూప్ 3 కింద ఈ ధృవీకరణ పత్రాల పరిశీలన చేపట్టేందుకు కార్యాచరణ కమిషన్ రూపొందిస్తోందట. ఈ ఎప్పుడు రావాలి, మళ్ళీ కొత్త పోస్టులు ఎప్పుడు పడాలా, ఏం కథ ఏమో. ఒక 500 పోస్టుల కార్యక్రమానికి పెద్ద ప్రహసనం అయిపోతుంది రాష్ట్రంలో. రకరకాల సమస్యలు. ప్రభుత్వాలకు కూడా ఏం కావాలా, ఎంత డిలే అయితే వాళ్ళకి అంత మంచిది కదా. వ్యవస్థ అట్లా తయారైంది. ఇవాళ 2011లో పడ్డ గ్రూప్ 1 2024లో పడింది. మళ్ళీ ఎగ్జామ్ రాసిరు. ఇప్పుడు అది కూడా 7 దాన్నే ఉన్నది మళ్ళీ.